జీడిపిలో భారతదేశం యొక్క స్థానం 5వ స్థానం. ఇది అందరికీ తెలుసు. మరి జీడిపి అంటే ఏంటిది? దీని సులభమైన భాషలో అర్థం చేసుకునే విధంగా చెప్పాలంటే జీడిపి అంటే భారతదేశం యొక్క సంపాదన, అంటే వార్షిక సంపాదన. అంటే ఒక సంవత్సరంలో భారతదేశం ఎంత సంపాదిస్తుంది, అంటే భారతదేశంలో ఉన్న పౌరులు అందరూ కలిసి వాళ్ళు చేసేటువంటి పనుల ద్వారా ఎంత సంపాదిస్తారు అన్నదే జీడిపి. అత్యధికంగా జీడిపి ఉన్న దేశం ఏదంటే అమెరికా. అది ఎంత ఉందంటే 30.6 ట్రిలియన్ డాలర్స్ ఉంది. అదే ఇండియా చూస్తే 4.13 ట్రిలియన్ డాలర్స్ ఉంది. అరే మన దేశం 5వ స్థానంలో ఉందిలే, మనం 5వ స్థానానికి ఎగబాకాము, చాలా ఎక్కువ సంపాదిస్తున్నాము అని మనం అనుకోవచ్చు. కానీ అందులో తప్పేం లేదు, సంపాదిస్తున్నాం. కానీ ఎంత సంపాదిస్తున్నాము అని అంటే 4.13 ట్రిలియన్స్ సంపాదిస్తున్నాము. మరి 30.6 ట్రిలియన్స్ అని అంటే ఎన్ని కోట్లకు సమానం అంటే 2.75 కోట్ల రూపాయలకు సమానం. అదే మరి 4.13 ట్రిలియన్ డాలర్స్ అంటే ఎన్ని కోట్లకు సమాధానం అని అంటే ఇది 37 లక్షల కోట్లకు సమాధానం. చూడండి ఎంత తేడా అమెరికాకు ఇండియాకి. ఇంకా మధ్యలో మరి ఇంత సంపాదిస్తున్న దేశం మరి పేద దేశం ఎలా అయింది అంటే దీని పేద దేశం అని ఎందుకు అంటాం, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎందుకని అంటామంటే అక్కడ జనాభా వచ్చి 30 కోట్లు, ఇక్కడ జనాభా వచ్చి 146 కోట్లు. అంటే 30 కోట్ల జనాభా ఉన్న దేశము 2.75 కోట్ల రూపాయలు సంపాదిస్తే 146 కోట్ల జనాభా ఉన్న దేశము 37 లక్షల కోట్ల రూపాయలే సంపాదిస్తుంది. అంటే ఒక్క వ్యక్తి సంపాదన ఎంత అని అంటే భారతదేశంలోకి వస్తే సుమారు 21,000 రూపాయలు. ఒక వ్యక్తి ఎంత సంపాదించాలంటే 21,000. అంటే మనం ఈ చిన్న ఉద్యోగం చేసినా 15,000 10,000 పైననే ఉంటుంది. అంటే ఇక్కడ తలసరిగా చేస్తే దీన్ని సరాసరి లెక్క చేస్తే 146 కోట్లకు ఎంత వస్తుందంటే 21,000 రూపాయలు వస్తుంది. అదే సంవత్సరానికి అయితే 2.4 లక్షల రూపాయలు, అంటే 2,40,000 రూపాయలు. అదే అమెరికాలో ఉన్న వాళ్ళకైతే సంవత్సరానికి వాళ్ళు సంపాదన 80 లక్షల రూపాయలు. ఎంత తేడా ఉందంటే వాళ్ళ జీవితం మారిపోయింది, వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది, అన్నీ వేరే ఉంటుంది. అంటే దీన్ని జీడిపి అంటాము. అంటే ఇప్పుడు భారతదేశము జీడిపిలో 5వ స్థానంలో ఉన్నదని సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం సంపాదించే సంపాదన కేవలం 2,40,40,000 రూపాయలు మాత్రమే. 2,40,40,000 రూపాయలు ఒక్క మనిషి సంపాదిస్తుంది, అంటే నెలకు 20,000 సంపాదిస్తున్నాడు. అదే అమెరికాలో అయితే ఒక వ్యక్తి నెలకు 7 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అందుకే భారత